హలో అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. శ్రీరామచంద్రమూర్తి కృపా కటాక్షాలు మా కుటుంబంతో పాటు అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గుడికి వెళ్దామని చెప్పేసి కొన్ని పూలు టెంకాయ అయితే తీసుకెళ్తున్నానండి. అక్కడ కూడా ఇంకొక టెంకాయ, తర్వాత చింతల వెంకటరమణ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాలనుకున్నా. తాడిపత్రిలో బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్లోనే శ్రీరామచంద్రమూర్తి గుడి కూడా లోపలే ఉందండి. అందుకని ఈ గుళ్ళోకి అయితే వచ్చాను. ఇక్కడ ఒక టెంకాయ కొట్టించేసుకొని ఆ తర్వాత వచ్చేసి చింతల వెంకటరమణ స్వామి టెంపుల్కి అయితే వెళ్తా. చూడండి లోపల స్వామివారు ఎలా ఉన్నారో. తాడిపత్రిలో ఉన్నటువంటి టెంపుల్స్లో సాంస్కృతిక కార్యక్రమాలు బాగా నిర్వహిస్తారండి. చూడండి పిల్లలు ఎంత బాగా డాన్స్ వేస్తున్నారో. మేము కొద్దిసేపు అలా కూర్చొని అక్కడ చూసిన తర్వాత పానకం వడపప్పు పెడితే తినేసి మేమైతే ఇంటికి రిటర్న్ అవుతున్నాము. కొద్దిసేపు కూర్చున్నామన్నమాట టెంపుల్లో. అలాగా చూడండి ఎంత బాగా కలగా ఉందో మా టెంపుల్ అయితే. టెంపుల్లో ఎంత ప్రశాంతంగా ఉందో అండి. బంతిపూలన్నీ నైటే చూడండి ఇలాగ మాలలుగా కట్టేసుకున్నాం. మార్నింగ్ చూడండి ఇలాగనమాట ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ద్వారాలకైతే ఇలాగా అలంకరణ చేసుకుంటానండి. ఫస్ట్ మాకి ఈస్ట్కి నార్త్కి 2 వాకిళ్ళు ఉన్నాయి. మీకు లాస్ట్ వీడియోస్లో నేను చెప్పాను పక్షులకైతే అక్కడక్కడ వాటర్ పెట్టండి అవి తాగుతాయని చెప్పేసి. ఈరోజు షూట్ చేశాను చూడండి. చూడండి ఎలాగ తాగుతుందో. ఆ గువ్వలు అయితే అలా వచ్చేసి చిన్న కప్పులో వాటర్ పెట్టాను, ఎలా తాగుతున్నాయి చూడండి. దూరం నుంచి షూట్ చేశాను చూడండి ఇలాగనమాట. వాటికి ఎంత దప్పిగా అవుతుంటాయో చూడండి. ఇంటి పైన కూడా పెట్టానండి నేను వాటర్. అందుకనే పక్షులకి తర్వాత వచ్చేసి పశువులకి అక్కడక్కడ వాటర్ పెట్టాలా. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ పెట్టినామంటే ఇలా తాగేస్తూ ఉంటాయండి. ఆ గుమ్మం ముందరైతే అందంగా అలంకరణ చేసుకున్నాను. ఇల్లంతా ఇద్దండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత గుమ్మం ముందరైతే అందమైనటువంటి ముగ్గులతో పండగ రోజు ఖచ్చితంగా నేనైతే అలంకరణ చేసుకుంటానండి. అలాగ చేసుకోవడం వల్ల ఇంట్లో ఎంతో ప్రశాంతంగా సుఖశాంతులతో ఉంటామని చెప్పి నాకు నమ్మకం అండి. చూడండి ఈ విధంగా తులసమ్మ దగ్గర కూడా చూడండి ఇలాగ ముగ్గులన్నీ ఈ విధంగా వేసుకున్నాను. ఎంత బాగా వేసానో కదా. మా ఇంట్లోకే లక్ష్మీదేవి వస్తున్నట్టుగా ఉంది కదా. ఎంత కలకల్లాడుతుంది చూడండి మా గుమ్మం. ఈ విధంగా పండుగ రోజు చిన్న ముగ్గైనా వేసుకోవాలండి ఇంటి ముందు. నేనైతే బాగా చూడండి ఇలాగ కలర్ అంతా నింపేసి చాలా అందంగా అలంకరణ చేస్తానన్నమాట. ముగ్గు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే చూడండి ఇంట్లో అంతా కూడా చూడండి స్టవ్ అంతా నైటే క్లీన్ చేసుకున్నాను కాబట్టి వంటలన్నీ త్వరగా చేసేస్తానండి. ఫస్ట్ పాలైతే స్టవ్ పైన కాంచుతాను కదండి. చూడండి పాలు కూడా వచ్చేసాయి. అందుకనే స్టవ్కి అంతా చూడండి పసుపు ఈ విధంగా రాసేసి కుంకుమతో బొట్లు కూడా పెట్టేశానండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. స్టవ్ని ఈ విధంగా అలంకరణ చేసుకోవడం వల్ల అగ్నిదేవుడి ఆశీస్సులు మనకుంటాయండి. అగ్నిదేవుని ఆశీస్సులు మన పైన ఉంటే ఐశ్వర్యవంతులు అవుతారని శాస్త్రం చెప్తుంది కదండి. ఇంకా ఇది చూడండి మా సైడ్ అయితే ఓలిగ రవ్వ అంటాము, పేని రవ్వ అంటాం, సూజీ రవ్వ అనింది. దానిపైన 500 గ్రాములు అంటే ½ కేజీ వేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఈరోజు అయితే ఓలిగలు చేస్తున్నానండి. భక్షాలని కూడా అంటారు కదా. చూడండి ఈ విధంగా రవ్వనంతా వాటర్తో మాత్రమే కలపాల. రవ్వ ఈ విధంగా ఉంటుందండి. ఉప్మా రవ్వ లాగానే ఉంటుంది కానీ చాలా నైస్గా ఉంటుంది అనమాట. దొండి ఇలాగా ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా తిరుపతి ఈ సైడ్ అయితే దొరకదండి, హైదరాబాద్లో కూడా దొరకదు అంటుంటారు. దొండి ఇలాగ కలిపేసుకోవాలన్నమాట. వాటర్తో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా కలిపేసుకున్నామంటే ఎక్కువ జోరుగా కాకుండా ఓలిగా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చూపిస్తున్నాను కదా అదే విధంగా కలుపుకొని ఒకసారి కావాలంటే ట్రై చేయండి. ఓలిగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా కలుపుకొని 1 గంట సేపు అయినా నాననివ్వాల. ఇంక ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. లాస్ట్లో ఆయిల్ కలుపుకోవాలా. ఎప్పుడు ఓలిక చేసే ముందర ఆయిల్ కలుపుకోవాలా దాంట్లోకి. ఇదండి శనగబాళ్ళు అన్నీ కూడా వీటినన్నింటినీ చెరిగేసుకొని ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకున్న తర్వాత ఇంకా చూడండి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నానంటే 1.5 గ్లాస్ అలా వేద్దాం అనుకున్నాను. అందుకనే చూడండి మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ. 1.5 గ్లాస్, ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ శనగబాళ్ళు అయితే వేస్తున్నాను. ఈ బ్యాళ్ళు అన్నీ బాగా ఉడికిన తర్వాత ఎక్కువ తీయగా కావాలనుకుంటే 1.5 గ్లాస్ బెల్లం వేసుకోవచ్చు, లేదా కొద్దిగా తక్కువ ఉండాలనుకుంటే 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి బెల్లం. చూడండి ఇంత క్వాంటిటీ బ్యాళ్ళు అయితే తీసుకున్నాను. వీటిని కుక్కర్లో ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత మామూలుగా అయితే ఉడికిచ్చేసుకుంటాను. నేను ఎప్పుడు అలాగనే చేస్తాను. చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతాయండి. చూడండి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే ఇంత వేస్తున్నాను. ఇదండి ఇంత నీళ్లు వేసిన తర్వాత కుక్కర్ని అయితే స్టవ్ పైన పెట్టేశాను. ఒక 2 విజిల్ ఇస్తానండి అంతే. నార్మల్గా ఉడికిచ్చేసుకున్న తర్వాత స్ట్రైనర్లో అయితే వేసి పక్కన పెట్టేస్తానండి. దొండి ఈ విధంగా ఈ స్ట్రైనర్లో వేసేసి అస్సలు వాటర్ లేకోకుండా కొద్దిసేపు అలా ఉండించినామంటే నీళ్ళు కూడా ఉండవు, బాగా ఉడికినాయండి. తర్వాత నా దగ్గర గ్రైండర్ అయితే ఉందండి. చూడండి ఇది 2 స్టోన్ వెట్ గ్రైండరు, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదండి
అన్నిటిని ఈ విధంగా వేసేసి బెల్లం కూడా ఇప్పుడే చూపిస్తా చూడండి. ఒక గ్లాస్ అయితే వేస్తున్నాను ఇక్కడ. బాగా నున్నగా దంచుకున్నానండి. అట్ ఏ టైం వేసేసి పూర్ణం ఎలా వస్తుందో అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ. ఇలాగ బ్యాళ్ళు, బెల్లము, ఆ తర్వాత ఇలాచీ పౌడర్ 3 కూడా వేసేసి నీట్గా గ్రైండ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగా గ్రైండ్ అవుతుందో. ఈ గ్రైండర్ అయితే నాకు చాలా చాలా యూజ్ అయితే అవుతుందండి. ఉద్ది వడలు చేసినప్పుడు కానీ లేదా అలసంద వడలు చేసినప్పుడు కానీ కంపల్సరీ నేనైతే గ్రైండర్లోనే చేస్తానండి. గ్రైండర్లోనే ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటాను. ఇలాచీ పౌడర్ అండి అది. శనగబ్యాళ్ళని గ్రైండర్లో వేసిన వెంటనే ఎంత త్వరగా మెత్తగా అవుతుందంటే అంత త్వరగా గ్రైండ్ అవుతుందండి. మిక్సీ జార్లో అయితే చాలా హెడేక్ అనిపిస్తుంది అనమాట. ఈ గ్రైండ్ చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ దాంట్లో వేయడం. మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఓలిగలు చేయడానికి పూర్ణం ఏ కన్సిస్టెన్సీలో ఉండాలంటే చూడండి ఈ విధంగా ఇలాగ ముద్దగా చేసుకుంటే ఇలా వచ్చిందనుకోండి, మనం ఓలిగలు చేసేటప్పుడు చాలా చాలా ఈజీ అవుతుందండి. ఈరోజైతే మా అమ్మ చేస్తుందండి ఓలిగలు. మా అమ్మ మా ఇంటికి వచ్చింది కదా, మా అమ్మ వచ్చిందంటే నేనే చేస్తానంటది. చూడండి పూర్ణం లోపల పెట్టి ఓలిగరవ్వని ఎలా స్టఫ్ చేసామో ఇక్కడైతే చూపిస్తున్నాం చూడండి. ఓలిగ ఎలా తిప్పేస్తుందో చూడు. ఇలాగనమాట. చాలా ఈజీనే అండి చేయడము. మా అమ్మ అయితే చాలా చాలా బాగా చేస్తుంది చేత్తోనే. చూడండి ఇంతకుముందు నేను ఉగాది రోజు కవర్ మీద చూపించాను కదా, మా అమ్మ అయితే చేత్తోనే ఇలాగనేసి ఇంకా చపాతీ రోలర్తో నీట్గా తిక్కుతుందండి. చాలా బాగా చేస్తుంది మా అమ్మ. చాలా సాఫ్ట్గా ఉంటాయి ఓలిగలు కూడా. చూడండి ఇలాగనమాట. ఇలాగ రౌండ్గా తిక్కేసుకోవడమే. ఇంకా చపాతీ రోలర్తో ఇలాగ పైన పైన అంటుంటే ఓలిగలు ఖర్చుకోకుండా చాలా నీట్గా వస్తాయండి. దొండి ఇలాగా మా అమ్మ చూపిస్తుంది కదా, ఇలాగా టర్న్ చేసుకుంటూ ఇలా తిక్కేసుకోవడమే. ఇంకా మీకు ఎవరికైనా ఓలిగలు చేసుకునేకి రాదు అనేటువంటి వాళ్ళు ఈ వీడియోని చూస్తూ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఓలిగలు అయితే చేస్తారండి. ఇంకా అంత క్లియర్గా ఇక్కడ బ్యాల్ ఎలా ఉడకబెట్టాలి, తర్వాత ఎంత క్వాంటిటీ బెల్లం వేయాలి అన్నీ చూపించాను కాబట్టి గ్రైండర్లో ఏ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఓలిగలన్నీ చూడండి ఎంత స్పీడ్గా చేస్తున్నామో ఇలాగనమాట. ఇలాగ నీట్గా 2 సైడ్లు కాల్చుకొని నెయ్యితోనో లేదా పాలతోనో తింటే చాలా చాలా సూపర్గా ఉంటాయండి. ఓలిగ పెనం మీద ఏ విధంగా వేయాలో కూడా చూపిస్తుంది చూడండి. గ్రీన్ కలర్లో ఉండేటువంటి పేపరు ఓలిగ పేపర్ అండి. ఓలిగ పేపర్ అని చెప్పేసి అంటే ఇస్తానన్నమాట అంగట్లో. 5 రూపాయలే అండి అది. ఓలిగలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. చాలా పర్ఫెక్ట్గా బాగా చేస్తుందండి మా అమ్మ. చాలా స్మూత్గా ఉంటాయన్నమాట. ఇలాగనమాట. ఇలాగ టర్న్ చేసుకొని చూడండి ఎంత బాగా కాలుస్తూ ఉందో. మంటని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే ఓలిగలు చాలా బాగా వస్తాయి అన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి ఓలిగలు చేసామంటే అన్నీ మాడిపోతాయి. చూడండి ఈ విధంగా అన్నీ ఎంత పర్ఫెక్ట్గా చేసేస్తున్నామో చూడండి ఇక్కడ. పండగ అంటేనే ఇలాగ పిండి వంటలు, పూజ చేసుకోవడం, ఇంటి ముందర ముగ్గులు, ఇంతే కదండి. ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. ఇంక ఇవన్నీ ఏమీ లేకపోతే పండగ అనేది ఉండదు కదండి. చూడండి ఇలాగనమాట. కొద్దిగా కష్టమైనా కూడా ఇంట్లో అందరూ హ్యాపీగా తింటారు కదా. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఈ కాలంలో మామిడికాయ పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి. పచ్చి మామిడికాయని ఈ విధంగా తురుముకొని హాట్గా ఉండేటువంటి రైస్లో చూడండి ఈ విధంగా కొద్దిసేపు అలా వేసేసి పక్కన పెట్టేసిన తర్వాత నేను ఒక పెద్ద మామిడికాయ తీసుకొని సగం దాంట్లోకి వేసేసి ఇంకా మిగిలిన సగం పోపులోకి అయితే వేస్తానండి. ప్యాన్లోకి ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వేయించినటువంటి శనగిత్తనాలు ఉంటాయి కదండి, అవి, శనగపప్పు, ఉద్దిబ్యాళ్ళు కూడా వేశాను. చూడండి ఈ విధంగా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, ఉప్పు కూడా ఇందులోకి వేసేసి పసుపు కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా వేయించేసి మామిడికాయ తురుము చూడండి మిగిలినంతా దీంట్లోకి వేసేసి కొద్దిసేపు జస్ట్ ఒక 2 మినిట్స్ అలా వేయించాలి అంతే. లేదంటే అస్సలు పులిపే ఉండదండి. నార్మల్ రైస్ తిన్నట్లు ఉంటుంది అనమాట. ఇలా వేయించుకున్నామంటే చాలా చాలా టేస్టీగా పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట మామిడికాయ పులిహోర. ఇంకా ఈ సీజన్లో మాత్రమే ఇంకా మామిడికాయలు వస్తాయి కాబట్టి ఇలా చేసుకొని ఈ సీజన్లోనే ఇలాగ మామిడికాయ పులిహోర తింటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది కదండి. చూడండి అంతా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకా కలిపేసుకోవడమే. ఇంత రైస్ చేస్తున్నా. ఇంకా మన ఇంట్లోనే కింద ముస్లిం అక్క వాళ్ళు ఉన్నారండి. 2 పోర్షన్స్ ఉన్నాయి కాబట్టి 2 పోర్షన్స్లో కూడా ముస్లిమ్సే ఉన్నారు. వాళ్ళ కోసం కూడా షేరింగ్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇలాగ ఎక్కువ క్వాంటిటీ అయితే చేస్తున్నాను. ఇదండి ఈ విధంగా అంతటిని నీట్గా కలిపేసుకుంటే టేస్టీ అయినటువంటి మామిడికాయ పులిహోర అయితే రెడీ అవుతుందండి. అన్నట్లు మీ ఇంట్లో ఏం పిండి వంటలు చేశారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మామిడికాయ పులిహోర ఒక సైడ్ అయిపోయింది కదా, మునక్కాయ రసం అయితే ఇక్కడ చేస్తున్నానండి. ఈ విధంగా ఇదండి ఇక్కడ ఒక పక్క అయితే ఉడుకుతూ ఉందన్నమాట మునక్కాయ రసం. ఆ తర్వాత వచ్చేసి వంకాయ ఉర్లగడ్డ కూర చేస్తున్నానండి. వంకాయ ఉర్లగడ్డలు ఈ విధంగా అన్ని ఆయిల్లో వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, టమోటాలు కూడా వేసేసానండి. ఉప్పును కూడా వేస్తున్నాను ఇక్కడ. ఇంకా తగినంత కారం పొడి అయితే వేస్తున్నానండి. మా ఇంట్లో ఎంత కారం తింటారో అంతైతే వేస్తున్నాను ఇక్కడ. ఇదండి అంతటిని ఈ విధంగా కలిపేసుకోవడమే. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఒక 2 నిమిషాల తర్వాత మసాలా అంతా కూడా అందులోకి వేస్తే సరిపోతుందండి. ఇంకా ఈ కూరలోకి మసాలా తెల్లగడ్డలు, కొద్దిగా కొబ్బరి,
ధనియా పొడి, చెక్క లవంగాలు అయితే వేస్తున్నానండి. ఇంకా అంతటినీ మిక్సీ జార్లో అయితే ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేస్తానండి ఇందులోకి. ఇంకా అల్లము, తెల్లగడ్డ కూడా కొద్దిగా వేస్తానండి. ఎంత క్వాంటిటీ వేస్తున్నానో అది కూడా చూపిస్తున్నాను మీకు ఇక్కడ. మిక్సీ జార్లో ఈ విధంగా అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత అంతటినీ ఈ విధంగా దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి. వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా వేగిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మొత్తం మసాలా అంతా కలిసేటట్టుగా చేసేసుకొని ఇందులోకి వాటర్ అయితే వేస్తానండి నేను. ఇంకా ఎంత వాటర్ వేస్తున్నానో చూడండి, ఇంత వేసుకుంటే సరిపోతుందండి. గ్రేవీ కూడా చిక్కగానే బాగుంటుంది అనమాట. ఇంకా అంతటినీ కలిపేసుకొని ఉడికించుకోవడమే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నా. యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.